మండలంలోని మారుమూల ప్రాంతం పందిపంపుల ప్రాంతంలో ఇల్లందు ఎమ్మెల్యే కురం కనకయ్య గారు పర్యటన సాగుతూ ఉంది. ప్రస్తుతం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం ఫారెస్ట్ అధికారులు ఏదైతే వ్యవసాయదారులు ఉన్నారో రైతులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన భూములలో ట్రెంచులు అత్యధికంగా కొడుతున్నారు, ఇబ్బందులు తలెత్తా ఉన్నాయి అనేటువంటి సమాచారాన్ని అందుకున్నటువంటి నేపథ్యంలో వరుస పర్యటనలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. భూముల యొక్క సమస్యలు తెలుసుకుంటా ఉన్నారు, రైతులను అడిగి తెలుసుకుంటా ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఇప్పుడు పర్యటనలో ఉన్నారు, భూములన్నీ కూడా ఫారెస్ట్ అధికారులు ట్రెంచుల ద్వారా తీసుకుంటా ఉన్నారు, రిటర్న్ తీసుకుంటా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. ప్రభుత్వం లక్ష్యం అయితే పేద ప్రజలకు రైతులకు భూములు ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యం ఉంది. ఈ దాడులను ఎలా చూడాలి? దాడులు అన్నారు వీటిని, ఎందుకంటే రైతుకి ఫారెస్ట్కి మధ్య ఉన్నటువంటి గెట్టు వివాదం తప్ప వేరే వివాదాలు లేవు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందే చెప్పేది, ఎవరైతే పోడు పట్టాలు కొట్టుకుని రైతాంగాన్ని మొత్తాన్ని కూడా పట్టాలు ఇప్పిస్తామని చెప్పి ఆ స్లోగన్తో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకుని రావడం, వీళ్ళందరి సహకారం తీసుకోవడం జరిగింది. తప్పకుండా అలాంటి వివాదాలు లేకుండా ఇప్పుడే కూర్చొని మాట్లాడి రైతులు అటు ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి ఏదైతే ఆ చిన్న వివాదాలు ఉన్నాయో గెట్లు సరి చేసుకొని ట్రెంచ్ తీసుకోమని చెప్పి, ఎందుకంటే పెంచకుండా మేము కూడా ప్రభుత్వం ఏమిటి ఒకటే చెప్తున్నాం, మీరైతే రైతులు కూడా చెప్తున్నాం, ఎవరు కూడా కొత్తగా పోడు సాగు చేయకూడదు అనేది ఒక డిమాండ్ మాది. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, వీళ్ళు కూడా సరే అన్నారు, వెళ్ళిపోతున్నది. ముఖ్యంగా సార్ ఇప్పుడు మన ప్రాంతం బయ్యారం మండలంలో అత్యధికంగా ఈ జగద్రాపేట జీపీ కావచ్చు, ఇటు కంబాలపల్లి కావచ్చు, ఫారెస్ట్ ఆర్ఓఎఫ్ఆర్లో దరిదాపు 8,000 ఎకరాలు ఉన్నాయి సార్. గతంలో ఇవి అన్నీ కూడా రెవెన్యూ దాంట్లో ఉండే, గతంలో తెల్ల పట్టాలు ఉండే, వీటిని ఇప్పుడు గత ప్రభుత్వం మార్చింది. ప్రజలందరూ రైతులందరూ ఆందోళన చెందుతా ఉన్నారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నిటిని మళ్ళీ క్యాన్సిల్ చేసి కొత్త పట్టాలు ఇస్తామన్నారు. దీని మీద మీ స్టాండ్ ఏంటి? రెవెన్యూ పట్టాలు అనేది ప్రభుత్వ ఉద్దేశం, ఇది ఫారెస్ట్ పట్టాలు అనేది ప్రభుత్వ ఉద్దేశం. ఇక్కడ రైతాంగం ఏం చెప్తాను, మాకు రెవెన్యూ పట్టాలు కావాలి. 19 ఎప్పుడు గెజిట్ అది వెనకడ 1940, 60, 65లో గెజిట్ తీశారు. అన్ని ప్రాంతాలను ఈ సిస్టమ్ ఇది మాది ఫారెస్ట్ది. అప్పుడు ఆడావిడిగా చేసి రెవెన్యూ వాళ్ళు మా భూముల్ని పట్టాలు ఇచ్చేసారు రైతులకి. ఇది అలా కాదు, సెంట్రల్ నుంచి తీసుకున్నట్టు ఇష్యూ ఇది, స్టేట్ది కాదు. సెంట్రల్ వాళ్ళ గెజిట్ తీసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళ భూములన్నీ రైతాంగ కబ్జాలు ఉండిపోయినాయి. ఇది మా భూమి అని చెప్పి ఒక డిమాండ్ తోటి వాళ్ళు ముందుకు వచ్చిండ్రు. మా ప్రభుత్వం ఏం చెప్తుందంటే మేము రైతులకి పోడు పట్టాలు ఇస్తాం తప్పకుండా అని చెప్తే రైతులు అది వినే పరిస్థితి లేదు. గతంలోనే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా దీని మీద మీటింగ్ కూడా జరిగింది. 15-16 వేల ఎకరాలు ఉంది ఇక్కడ. అది కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని పరిశీలిస్తుంది. ఫారెస్ట్ అధికారులు ఎవరు చెప్పినా, ఎమ్మెల్యేలు చెప్పినా, ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా సర్పంచులు కావచ్చు, ప్రజాప్రతినిధులు ఎవరు చెప్పినా కూడా వినకుండా రైతుల మీద అత్యధికంగా ట్రెంచులు ఈ ఒక్క చోటే కాదు అన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటిదే చేస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు. అధికారులకు మీరేం చెప్తారు సార్? నా నియోజకవర్గంలో దాదాపు 3 ప్రాంతాలు ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉంది, ఇక్కడ ఉంది, ఎల్లందు. ఈ 3 ప్రాంతాల్లో కూడా అధికారులు ట్రెంచ్ కొట్టి కార్యక్రమం చేస్తారు. ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ అంటే పైనుంచి వచ్చే ఒత్తిడి వాళ్ళకు. మా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఒత్తిడి లేవు, వాళ్ళని ట్రెంచులు కొట్టుకొని చెప్తలేరు. వాళ్ళు కాపాడుకోవడం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మా రైతులు ఏం చేస్తున్నారు, కొద్ది గొప్ప జరుగుంటుంది అని సరి చేసుకొని ప్రయాణం చేస్తారు తప్ప. ఫారెస్ట్ అధికారులు కూడా బాగానే ఉన్నారు. కొంతమంది ఎవరో ఒకరు ఉంటారు, 10 మందిలో ఒకరు చెడ్డోడు ఉంటాడు. వాడు ఏం చేస్తాడు, కావాలని ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా ఉంటాడు. ఇలా 2 ఉంటాయి అధికారులు కూడా. బీఆర్ఎస్కి పనిచేసిన ఉన్నారు, మాకు పనిచేసిన ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ ఉండే, ఆ పరిస్థితిలో పనిచేసిండ్రు. మరి ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించిన కొంతమంది ఉంటారు. ఇట్లా వివాదాస్పదమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఏం కాదు, మా ప్రభుత్వం పరిశీలిస్తుంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. గిరిజన రైతుల మీద ఎలాంటి ఇబ్బంది జరగదు, దాడులు జరుగుతూ మేము సస్పెండ్ కూడా చేస్తామని చెప్తా ఉన్నారు. వారితో పాటు మన ఫారెస్ట్ అధికారి కూడా ఉంది, అక్కగారు. ఆమె కూడా మంచి స్పందనతో ఉంది. ఎలాంటి ఇబ్బంది జరిగే జరిగితే మేము బాధ్యత తీసుకొని పనిచేస్తాం. ప్రభుత్వం తెచ్చినటువంటి 6 హామీలతో పాటు ప్రభుత్వం కొన్ని వాటిలో వైఫల్యం చెందుతూ ఉంది. ప్రజలు కూడా అది గమనిస్తూ ఉన్నారు. అది క్రమక్రమంగా అది వ్యతిరేకత పెరుగుతుంది కాంగ్రెస్ మీద అనే వాళ్ళకి ఏం చెప్తారు సార్? మాకు వ్యతిరేకత మొన్న రిజల్టే చూస్తాను కదా, దాదాపు 70-80% మాకు రిజల్ట్ వచ్చింది. మా ఇల్లందు నేర్చుకోవడం కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ప్రమాదంగా పట్టారు. ఎందుకు, గత ప్రభుత్వం ఏం చేయలే. ఈ ప్రభుత్వంలో ఇందిరా మిల్లు ఇస్తున్నాం, ప్రతి గ్రామానికి ఎవరైతే పేద నిరుపేదలు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం చేశాం. సన్న బియ్యం దేశంలో ఎవరు ఇవ్వలే, తెలంగాణ రాష్ట్రం మాత్రమే. బీజేపీ పరిపాలించే ప్రాంతాల్లో కూడా పేదలకు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం చేయలే.
అదేవిధంగా రేషన్ కార్డులు ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇచ్చాం, పెళ్ళైన కుటుంబానికి ఉచిత విద్యుత్ ఇస్తున్నాం, మహిళలకు ఉచిత ప్రయాణ బస్సు ఇచ్చాం. ఇలాంటివన్నీ వేల పనులు చేస్తున్నాం, ఆరోగ్యశ్రీ ఇస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రజలకి ఉపయోగపడే, మేము పెద్దలకు ఉపయోగపడే కాదు. మరి మరి దేశంలో బీజేపీ పరిపాలన చేస్తుంది. తెలంగాణ ప్రాంతానికి ఏం పని చేసింది? 2 మంత్రులు ఉన్నారు, ₹1 పని చేయలే. వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళు తిరుగుతారు తప్ప రైతులకు యూరియా కూడా అది మా మీద మోపుతున్నారు, బదనాలు చేస్తున్నారు. ఏమైనా ప్రాజెక్టులు తెచ్చారా, పరిశ్రమలు తెచ్చారా? ఏమి తెచ్చే పరిస్థితి లేదు. సరే, మీరు చెప్పారు ఇప్పుడు మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏం పని చేస్తున్నారని. 6 గ్యారెంటీలు మేము అప్పు చేసి చేస్తున్నాం. గతంలో ఉన్న ముఖ్యమంత్రి మొత్తం తినేసి వెళ్ళిపోయారు ఖాళీ డబ్బా ఇచ్చి. ఏం చేయాలి పరిస్థితి? ఒక కుటుంబం ఎగ్జాంపుల్ కుటుంబం తీసుకోండి. కుటుంబంలో ఒక పెళ్ళి అయింది, పెళ్ళైన తర్వాత అప్పుల పాలు పడతారు. ఏదో అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ఇంకొకటి ఇటు కట్ట ఇటు అడ్డు తేటం. 6,000 కోట్లకే వడ్డీ కడుతాడు, మిత్తి కట్టి రాష్ట్రాన్ని నడిపిస్తాడు రేవంత్ రెడ్డి గారు, వారి మంత్రివర్గం. కాబట్టి వారికి మేమేమి, ప్రజలు కూడా మంచి బ్రహ్మరథం పెట్టారు. మొన్న ఎన్నికల్లో గొప్ప రిజల్ట్ తీసుకురావడం అనేది చాలా సంతోషం. మరి ముఖ్యమంత్రి గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. ఇప్పుడు ఇల్లందు నియోజకవర్గ అభివృద్ధి విషయంలో చివరగా కనకయ్య గారు ఏం చేయబోతున్నారు? ప్రజలకు ఉద్దేశించి ఏం చెప్పబోతున్నారు? ఎట్లాంటి అడుగులు ముందే ఇల్లందు నియోజకవర్గానికి విషయానికి వచ్చి చాలా వెనకబడి ప్రాంతం ఇది, గిరిజన ప్రాంతం. గతంలో పేరుకుపోయింది ఈ ప్రాంతం అంతా. ఏంటంటే గతంలో గుమ్మనరేష్ గారు చేశారు, అబ్బాయి గారు చేశారు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. తర్వాత నేను చేశాను, కొత్త గొప్ప నేను పనిచేస్తాను, తర్వాత ఆర్పీఏ గారు చేశారు, తర్వాత నేను చేస్తున్నా. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏంటంటే ప్రతి ప్రాంతానికి ఒక పెద్ద 100 బెడ్ హాస్పిటల్ తీసుకున్నాం, స్టార్ట్ చేసినాం, కడతాను. ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకున్నాం, స్టార్ట్ అయ్యి కడతాను. అదేవిధంగా డిప్లొమా తెచ్చుకున్నాం, స్టార్ట్ అయ్యింది కొద్ది రోజులు. ఇలాంటివన్నీ చిన్న చిన్న పనులు తప్ప పెద్ద పరిశ్రమలు రావు ఇక్కడ. ఎందుకు రావు అంటే ఈ ప్రాంతం అంతా వన్ ఆఫ్ సెవెంటీ ఏజెన్సీ ప్రాంతం. ఈ ప్రాంతంలో సబ్సిడీలు చాలా తెచ్చాము. ఇక్కడ సుమారు ఎన్ని వచ్చినాయి? 3 వచ్చినాయి, 4 వచ్చినాయి, 4 సబ్సిడీలు వచ్చినాయి. గతంలో నేను తెచ్చిన ఉన్నాయి ఇక్కడే, కమాలపల్లి తెచ్చా. డబుల్ బెడ్రూమ్లు కూడా ఆందోళన డబుల్ బెడ్ ఆందోళన ఏం లేదు. పేదవాళ్ళందరికీ డబ్బులు ఇంకా 3 సార్లు ఇస్తాం. 3 సంవత్సరాలు 3 ఇయర్స్ గవర్నమెంట్ ఉంటుంది. ప్రతి పేదవాడికి కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. కొన్ని ఏం జరిగినట్టే, గతంలో రాజశేఖర్ గారు, స్వర్గీయ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కొంతమంది ఇల్లు తీసుకున్నారు. దానివల్ల అప్పుడు ఇల్లు ఇచ్చినోడికి ఇప్పుడు ఇల్లు ఇద్దామని ఒక నిర్ణయం చేసింది ఇది ప్రభుత్వం. వాళ్ళ పరిస్థితి ఏంటంటే 5 కట్టలు సిమెంట్ తీసుకొని ఒక 10,000 రూపాయలు తీసుకొని కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వం పరిశీలిస్తాను, తప్పకుండా వాళ్ళు కూడా ఇవ్వాలని చెప్పి అదొక డిమాండ్ పెట్టాము. ఎవరైతే ఇందిరా ఇల్లు కట్టుకోకుండా 10,000 రూపాయలు 5 కట్టలు సిమెంట్ తీసుకున్నటువంటి బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇల్లు ఇవ్వాలని చెప్పినాం. దానికంటే ముందు పేదవాళ్ళు ఎవరు ఉన్నారో అందరికీ ఇల్లు ఇవ్వాలి. ఇప్పుడు ఉప సర్పంచ్ గారు ఇల్లు లేదని చెప్తాను. అట్లా సర్పంచ్ అయినా ఉప సర్పంచ్ అయినా ఇల్లు లేకపోతే ఇల్లు ఇస్తాం పేదోళ్ళకి. 5 ఎకరాల మించి భూమి ఉండకూడదు. మధుకరెడ్డి గారు వచ్చారు, అటుపాటి ప్రాంత సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ఇంకా జయదరావుపేట సర్పంచ్ మోహన్జీ గారు, వీరు వెనక కస్తూరి గారు, రవి గారు, వీరు మంగిలాల్ గారు, వీరందరూ కూడా ఏజెన్సీ ప్రాంతం ఉన్నటువంటి వాళ్ళకి న్యాయం చేయడానికి వచ్చినట్టు కుటుంబాలు ఇవి. సర్పంచులందరూ ఏకంగా నిర్ణయం తీసుకుని ఎక్కడ ఫారెస్ట్ కానీ ఇంకే విషయంలో కానీ ఇన్సిడెంట్ జరిగితే అక్కడ పరిష్కరించడానికి ప్రయత్నం చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు ప్రభాకర్ రెడ్డి గారు. వీరందరి సమక్షంలో మంచి నిర్ణయం తీసుకొని ఈ గ్రామ అభివృద్ధితో పాటు ఫారెస్ట్ భూములు కూడా చకచక చేసే కార్యక్రమాలు చేస్తాం. ధన్యవాదాలు. మొత్తానికైతే ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఒకటే చెప్తా ఉన్నారు, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎవరు కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు. అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ కీలకంగా వ్యవహరిస్తూ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే అందరినీ ఆదుకునే పనిలో ఉన్నారు. ఆ రాష్ట్ర అభివృద్ధితో పాటు నియోజకవర్గ అభివృద్ధి మీద ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఉన్నటువంటి పోడు భూముల సమస్యలు ఏవైతే ఉన్నాయో, పట్టాల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ త్వరలో నెరవేర్చబోతున్నాం. నేను ముందుండి అన్ని చేస్తాను. గతంలో నాకు ఒక అనుభవం ఉంది. ఇక్కడ ఉన్న ప్రజలంతా కూడా 1/70 యాక్టుల్లో నివసం ఉంటున్నారు. పోడు భూముల దున్నుకునే రైతులు ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఫారెస్ట్ సంబంధించినటువంటి అధికారులు కూడా దాడులు తగ్గించమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదని చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి ధృవ టీవీ.